యుద్ధం జరుగుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. ఎప్పుడూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయే బంగారం ధరలు ఇప్పుడు యుద్ధం తెచ్చిన చిక్కుల వల్ల ఊహించని రీతిలో తగ్గుముఖం పట్టాయి. ప్రత్యేకించి బంగారానికి పెట్టింది పేరుగా నిలిచే దుబాయ్లో ఇప్పుడు పసిడిపై భారీ రాయితీలు నడుస్తున్నాయి. యుద్ధం కారణంగా రవాణా వ్యవస్థలు స్తంభించిపోవడంతో నిల్వలు పేరుకోపోయి వ్యాపారులు రేట్లు తగ్గించి మరీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పండగ సీజన్లలో మనం బట్టలు లేదా ఎలక్ట్రానిక్స్ మీద డిస్కౌంట్లు చూడడం అలవాటు, కానీ ఇప్పుడు దుబాయ్లో ఏకంగా బంగారం పైనే రాయితీలు ప్రకటిస్తున్నారు. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధం కారణంగా విమాన సర్వీసులు, నౌకా రవాణాకు తీవ్ర ఆటంకాలు కలగడమే దీనికి ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర కంటే ఔన్సుపై దాదాపు $30 వరకు తక్కువకే దుబాయ్ వ్యాపారులు బంగారాన్ని విక్రయిస్తున్నారు. అంటే మన రూపాయల్లో లెక్కగడితే $2,700 పైగా తక్కువ ధరకే పసిడి లభిస్తోంది అన్నమాట. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,147 వద్ద కొనసాగుతోంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా జరుపుతున్న దాడుల ప్రభావం గల్ఫ్ దేశాలన్నిటిపై పడింది. దుబాయ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ట్రేడింగ్కు అతి పెద్ద హబ్. అయితే ఇప్పుడు యుద్ధం వల్ల విమానాలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్డర్ చేసిన వారికి సమయానికి డెలివరీ ఇవ్వడం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బులియన్ వ్యాపారులు కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు జంకుతున్నారు. చేతిలో ఉన్న స్టాక్ను అలాగే ఉంచుకోవడం కంటే కొంత నష్టానికైనా సరే వదిలించుకోవాలనే ఉద్దేశంతో దుబాయ్ వ్యాపారులు ఈ రాయితీలను ప్రకటిస్తున్నారు.